హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసారు కదా! నేనైతే 59 కేజెస్‌కి వచ్చానండి. లాస్ట్ టైం అనుకుంటా 57 కేజెస్ అయిపోయాను. బట్ ఈ మధ్య కొంచెం అమ్మ వచ్చినప్పటి నుండి కొంచెం ఫుడ్ అయితే బాగానే తీసుకుంటున్నానండి. అందుకే 59 అయిపోయాను. మళ్ళీ తగ్గాలి. ఇంక ఈసారి అయితే గట్టిగా కొంచెం వెయిట్ లాస్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. బట్ మా మమ్మీ ఉన్న రోజులు మాత్రం అది అవ్వదండి. ఇంకా మా మమ్మీ ఏమో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కదా, కొంచెం ఎక్కువ తినాలి అనేసి పెడుతూనే ఉంటుంది. అండ్ దట్టు కొంచెం పని కూడా తగ్గిపోయింది కదా, అంటే ఎవరూ లేకపోతే నేను ఎక్కువ చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు అమ్మ ఉంటుంది కదా, సో పెద్దగా పని కూడా ఏం చేయట్లేదండి. అందుకే ఇంకా మళ్ళీ 59 అయిపోయాను. నా బాడీ ఏంటంటే తింటే పెరిగిపోతాను, మళ్ళీ తినకుండా అంటే నార్మల్గా ఇంట్లో పనులు అలా చేసేసుకున్నాను అనుకోండి, వెయిట్ ఎక్కువగా రిడ్యూస్ అవుతూ ఉంటాను. ఇంకా నేను పెద్దగా నా బాడీ గురించి కూడా వరి అవ్వాల్సిన పని లేదు. లాస్ట్ టైము అంటే నాకు ఫస్ట్ డెలివరీ అయిపోయాక కూడా చాలా వెయిట్ పెరిగిపోయానండి. అంటే 60+ అయిపోయాను. బట్ మళ్ళీ ఋషికి 2 ఇయర్స్ వచ్చేసరికి 50 కేజెస్ అయిపోయానండి. ఆల్మోస్ట్ నేను 15 కేజెస్ తగ్గిపోయాను అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే. ఇంకా మా హస్బెండ్ అదే అంటూ ఉంటారు, వర్రీ అవ్వకు, నీ బాడీ ఎలాగో తగ్గిపోతుంది, అంత ఎక్కువ వెయిట్ లాస్ అయ్యావు కదా ఫస్ట్ టైం కూడా అనేసి అంటారు. ఇంకా చూపిస్తాను నేను ఫస్ట్ టైం అంటే అన్ని కేజెస్ ఎలా తగ్గాను, ఇప్పుడు ఏం టిప్స్ ఫాలో అవుతాను అనేది మీకైతే కంప్లీట్ వీడియో అయితే పెడతానండి. ఇంక ఇక్కడ వెయిట్ చెక్ చేసుకోవడం అయిపోగానే ఇంకా మా లడ్డు బాబు చూసారు కదా, వాకర్లో వేస్తాం అంటే మార్నింగే అమ్మ స్నానం చేయించేశారు. సో వాకర్లో ఆ బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడండి. వాళ్ళ అన్నయ్యకి అమ్మ స్నానం పోస్తూ ఉన్నారు. ఇంకా బాత్రూంలోకి చొచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. రా అన్నా కూడా వినట్లేదు అసలు. ఎంత అల్లరి తయారయ్యాడంటే ఇంకా అంటే ఇప్పుడు బాగా పాకుతున్నాడు, కూర్చుంటున్నాడు. ఇంకా అల్లరి ఎక్కువైపోయిందండి. మార్నింగ్ లేవగానే ఇంకా ఎక్కువగా ఈ మధ్య అయితే వాకర్లో వేస్తూ ఉన్నాము. అంటే ప్రాపర్గా కూర్చుంటున్నాడు కదా, ఇంకా నిలబెట్టడానికి అట్లా ట్రై చేస్తూ ఉండాలి. అందుకే అండి. అండ్ మీరు లోకల్లో ఉండే వాకర్స్ అస్సలు తీసుకోవద్దు, ఇలాంటి వాకర్లు తీసుకోండి, కొంచెం సేఫ్గా ఉంటాయి, బోర్లా పడిపోయి అలా ఉండవు. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అమ్మ ఇడ్లీ చేస్తున్నారు. అమ్మ దీనిలో కోసం అయితే కొత్తిమీర పచ్చడి చేస్తున్నారండి. మా మమ్మీ ఏంటంటే అంటే నార్మల్గా పల్లీలు ఎక్కువగా కాకుండా ఇలా కొత్తిమీర వెజిటేబుల్స్ పచ్చళ్ళు ఎక్కువ చేస్తారు. నాకు మా మమ్మీ నుంచి ఎక్కువ వచ్చిందండి. నేను ఎక్కువ వెజిటేబుల్స్ పచ్చళ్ళు చేస్తూ ఉంటాను కదా, ఇంకా అమ్మ అయితే ఓన్లీ కొత్తిమీర అంటే దీనిలో మనం నార్మల్గా టమాటో కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం కదా, అలా కాకుండా కొత్తిమీరే ఓన్లీ చేశారు. ఇలా మార్నింగే ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ ఆకుకూరలు అంటే కొత్తిమీర, పుదీనా, మెంతి ఇలాంటివి తీసుకోండి మార్నింగ్ టైంలో. అండ్ ఈ మధ్య కొత్తిమీర చాలా రేట్ తగ్గిపోయింది. మాకైతే ఒక పెద్ద కట్ట 20 రూపీస్కే ఇస్తున్నారు. ఇంకా అందుకే ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాము. ఇలా చిన్నబాబు కోసం అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అనుకున్నాను. ఈ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ అంటారు కదా, దాన్ని అయితే కొంచెం తీసుకొని మిక్సీ పట్టాను. ఉప్మా లాగా ప్రిపేర్ చేసి పెడదామనేసి. కొంచెం ఇది బరకగా ఉంటుంది కదా, సో ఇదైతే కొంచెం మిక్సీ పట్టేసుకొని నెయ్యిలో ఫ్రై చేసేసి ఉప్మాలా చేసి పెట్టానండి. 2-3 ముద్దలే తిన్నాడు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు దీనిపైన అయితే. ఇంకా అందుకే అండి మ్యాక్సిమం రాగి చేసే పెడుతున్నాను. అంటే రాగి పాలు ప్రిపేర్ చేస్తాను కదా, రాగుల్ని నైట్ నానబెట్టేసుకొని అవే ఎక్కువ పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఋషిని స్కూల్కి తీసుకెళ్తున్నాను. మా హస్బెండ్కి ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుందండి. మార్నింగ్ 9 వరకు వెళ్ళిపోవాలి అంటున్నారు. అందుకే ఇంకా ఈ పిల్లలది అంతా నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ అక్కడ 9:30 అయిపోయిందండి. అంటే చిన్నబాబుకి ఫుడ్ తినిపించేసి, ఇద్దరికి తినిపించేసి, వీడిని రెడీ చేసి తీసుకురావడానికి 9:30 అయిపోయింది. ఇంకా మెల్లమెల్లగానే వస్తున్నాడు. ఒక్క రోజు కూడా స్కూల్కి టైంకి వెళ్ళడండి. మార్నింగే మా వాడికి అన్నీ గుర్తొస్తాయి. ఇంకా నాన్న డ్రాప్ చేయలేదని ఇక ఏడుస్తూనే స్కూల్కి వెళ్ళిపోయాడండి. ఇంకా అంటే అలవాటైపోయింది మా హస్బెండే డ్రాప్ చేయడము. బట్ ఇంకా ఆయన బిజీగా ఉన్నప్పుడు నేనే చూసుకోవాలి కదా, అందుకే అండి ఈ మధ్య వ్లాగులు కూడా ఎక్కువగా షూట్ చేయకపోవడానికి ఇదే రీజను. పిల్లల మీద కొంచెం ఎక్కువగానే ఈ మధ్య ఫోకస్ పెడుతూ ఉన్నాను. ఎందుకులే అంటే చిన్నబాబు కూడా పెద్దోడు అయిపోతున్నాడు కదా. అండ్ అస్సలు పిల్లలిద్దరికీ స్క్రీన్ టైం మొత్తానికే లేదండి. అస్సలు మేము టీవీ కానీ ఫోన్ కానీ అస్సలు చూపించము. ఫోన్ అంటే అత్తమ్మ వాళ్ళతో మాట్లాడడం అలాంటివి చూపిస్తాం కానీ అసలు మొత్తంకి అయితే ఫోన్ కూడా చూపించట్లేదు. అండ్ మనము బిలో 5 ఇయర్స్ పిల్లలకి ఎంత వీలైతే అంతగా టీవీలు అయితే అవాయిడ్ చేయండి. ఈ మధ్య ఆర్టిజము అలాంటి కేసెస్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి కదా. నేనైతే కొంతమందిని చూస్తూ ఉంటాను, మా అపార్ట్మెంట్లో మా దగ్గర వాళ్ళని
అమ్మో వాళ్ళని చూసినప్పుడైతే భయం అవుతూ ఉంటుందండి. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఇంక ఇక్కడ అమ్మ అయితే అరటిపూ కర్రీ వండుతుందండి. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి వీక్లో 2 టైమ్స్ అయినా అరటిపూ కర్రీ చేస్తున్నారు. అంటే కొంచెం పీరియడ్ ఇష్యూ ఇలా ఏమైనా ఉన్న వాళ్ళకి ఇవి బాగా రిజాల్వ్ అవుతాయంట. మన అంటే గర్భసంచికి అది కూడా మంచిది అనేసి ఇంక అమ్మ ఎలాగో నేను లేనప్పుడు వండుకో కదమ్మా అనేసి ఇంక అమ్మ అయితే చేస్తుంటారు. మా మమ్మీ మా ఇంట్లో అయితే కొంచెం హెల్తీగానే కుక్ చేసడానికైతే ట్రై చేస్తూ ఉంటారండి. అంటే కూరలైనా ఏవైనా ఎక్కువగా పులుసులు మసాలాలు అట్లా ఎక్కువగా అస్సలు చేసుకోము. ఇంకా అమ్మ ఎక్కువగా అండ్ దట్టు మా మమ్మీ అయితే ఎగ్ కూడా తినేదని చెప్పాను కదా. ముందు తినేదండి, ఇంకేదో మొక్కుకుందంట, అప్పటి నుంచి తినట్లేదు. అందుకే ఇంకా ఇలా వెజిటేబుల్స్ కర్రీసే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అంటే నార్మల్ కర్రీస్ కూడా కాదులేండి, ఇలా అరటి పువ్వు అరటికాయ ఫ్రై ఇలా ఏవేవో చేస్తూ ఉంటుంది. లేదంటే గుమ్మడికాయ కర్రీ అలా చేస్తూ ఉంటుంది. ఇంకా రుషి తినడు కదా ఆ కర్రీ అనేసి నేనైతే ఇక్కడ బీరకాయ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం బీరకాయలు అయితే తక్కువగా ఉన్నాయండి, ఒకటే బీరకాయ ఉంది. అందుకే ఇంకా కొంచెం ఆనియన్ ఎక్కువ వేసేసి చేస్తున్నాను. కారం అయితే ఎక్కువగా వేయనండి, ఆ పచ్చిమిర్చి కూడా అస్సలు కారం ఉండవు, జస్ట్ ఏదో వేసినట్టు వేసాను. ఎందుకంటే మా వాడు అస్సలు తినట్లేదండి ఈ మధ్య, ఎందుకో కారం నోటికి కొంచెం తగలగానే ఏడ్చేస్తున్నాడు, అస్సలు కారం తినట్లేదు. అందుకే ఇంకా ఇంకా బాబుని ఏంలే సతాయించడం అంటే మనము ఫోర్స్ చేయడం ఎందుకులే అనేసి నేనైతే కారం తక్కువగానే వేసేసి చేస్తానండి. అందుకే మిర్చి కారం లేని మిర్చి అయితే తెచ్చేసుకుంటాము మేమైతే. ఇంక ఇక్కడైతే ఎగ్స్ వేస్తున్నాను. అమ్మో నాకైతే ఈ మధ్య ఎగ్స్ ఎక్కువగా పాడైపోతున్నాయి అలా అని చెప్తున్నారు కదా, అందుకే ఒక ఎగ్ ఆ గిన్నెలో కొట్టేసి అందులో చెక్ చేసుకొని అందులో వేస్తున్నానండి. మనం డైరెక్ట్ అందులోనే కొట్టేసాం అనుకోండి పాడైపోతే తెలియదు కదా. అందుకే ఇంకా మీరు కొంచెం పిల్లలకి ఎగ్గులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. నాకైతే ఎగ్స్ విషయంలో అదే అనిపిస్తుంది. అందుకే అండి ఇంకా నేనైతే ఫ్రెష్గా ఎక్కడైనా మనకి నార్మల్గా దొరికితే అలా తెచ్చుకోవడం బెటర్ కదా. అంటే పెద్దగా బండి ఒకటేసారి అట్ట తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకి అంటే రుషికి కూడా డైలీ బాయిల్ చేసి ఎగ్ పెడదామనేసి. బాయిల్ చేస్తే ఎగ్ వైటే తింటున్నాడండి, ఎగ్ ఎల్లో తినట్లేదు. అందుకే ఎక్కువగా ఇలా కర్రీలో వేస్తున్నాను. బట్ బాయిల్డ్ ఎగ్ బెటరా అంటే మనకి ఇలా చేసుకున్నా బాయిల్డ్ ఎగ్ చేసుకున్నా ఒకటేనా, మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపిస్తుంటుంది. అంటే బాయిల్డ్ ఎగ్ పెడితే బెటరా, లేదంటే ఇలా కర్రీస్లో వేసుకొని అలా ఏమైనా న్యూట్రిషన్స్ అలా పోతాయా, అలా ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఇవాళ అంటే ఫస్ట్ నేనే తినేస్తున్నాను, ఇంకా రుషిని తీసుకురాలేదు. బెటరు నేను తిన్నాక వీళ్ళకి పెడితే బెటర్ కదండి. నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు, ఆకలి ఎక్కువగా అయ్యేసి అలా ఓపిక ఉండట్లేదండి. అందుకే ఫస్ట్ నేను తినేసాను. ఇంకా మా లడ్డు బాబు చూడండి నా వెనుకే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా రుషిని అయితే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. మనం ఎప్పుడైనా అండి అంటే మనం నార్మల్గా మన లైఫ్ పార్ట్నర్ని ఎక్కువగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి పిల్లలు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇదంతా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడైనా మనకి అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అంటే నిజంగా అండి అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇక్కడ చూసారు కదా అసలు స్కూల్లో ఆల్మోస్ట్ 1కి తీసుకొస్తాను. బెంగళూరులో కూడా అండి ఎండలు ఎక్కువగా అయిపోయాయి. అసలు ఎంత ఎండగా ఉందో ఆఫ్టర్నూన్ టైం అయితే. అంటే మార్నింగ్ ఈవినింగ్ చల్లగానే ఉంటుంది, నైట్ అయితే వర్షం పడుతుందండి. మరీ పెద్ద వర్షాలు కూడా లేవండి ఈసారి అయితే, ఎక్కువగా ఎండలే ఉన్నాయి కదా. ఏమో అసలు వెదర్ ఎలా ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో ఇప్పుడే ఇంత ఎండలుగా ఉంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ ఎండగా ఉందంట. ఇంకా మా మమ్మీ అయితే లడ్డు బాబుని ఆడిపిస్తూ ఉన్నారండి. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి కొంచెం లడ్డు మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టారు. ఇంకా అంటే చిన్నోడు కదా అటు ఇటు తిప్పడము, అండ్ దట్టు కొంచెం ఇప్పుడు ఎక్కువగా తెలుస్తున్నాయండి, బయటికి తీసుకెళ్ళినా ఏదైనా కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంది. ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేసి అయితే పజ్జు పెట్టేశాను. మా మమ్మీ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారంట. ఇందులో కొంచెము ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేసేసి చేశారంట. ఇదైతే ఎక్కువ రోజులు ఇలా చేసుకొని పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుంది అనేసి అయితే చేశారు. ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి మా మమ్మీ. పనికి అసలు అంత ఉండదు. అంటే ఈ పని అయిపోయింది ఇంకా అమ్మయ్య కూర్చోవచ్చు అలా ఏముండదు, ఏదో నెక్స్ట్ ఏదో ఒక పని వెతుక్కుంటూనే ఉంటుంది. నేను ఇక్కడ పడుకోబెట్టేశానండి, మళ్ళీ లేచి చూసారు కదా మళ్ళీ ఆడేస్తున్నారు. ఇంకా అసలు ఇద్దరు బాగా ఆటలు నేర్చేశారు. అంటే ఇంకా అన్న తమ్ముడు ఎక్కువగా ఆడుకుంటూ ఉన్నారండి ఈ మధ్య అయితే. సో ఇంక పిల్లలు అల్లరి ఇలానే ఉంటుంది కదా. ఇంకా పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ అబ్బాయిలండి మెయిన్గా
చాలా ఎక్కువ అల్లరి ఉంటుంది కదా. ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, నేనైతే ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇదైతే నిన్నటి లాగే. సో ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు మైండ్ లేదండి. ఎందుకంటే నాకు నార్మల్గా పీరియడ్స్ టైము, ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, ఎందుకులే అనేసి అయితే లైట్ తీసుకున్నాను. మరి చూడాలి నాకు వరలక్ష్మి వ్రతం పడుతుందో పడదో అనేసి, ఇంక అందుకే ఏం ప్రిపరేషన్ చేయట్లేదు ఇక్కడ. కానీ ఈ విండోస్ అయితే బాగా మట్టి పట్టేసాయి ఈ మధ్య, అసలు ఇవి క్లీన్ చేయట్లేదు. ఆ లోపల కూడా క్లీన్ చేయడానికి ఏంటా అని ఒక చిన్న యాక్ అయితే ట్రై చేశానండి, అందులో నా ఫింగర్స్ కూడా పట్టట్లేదు. అందుకే మనకి ఈ టూత్ బ్రష్ ఉంటుంది కదా, దానికి ఇలా కట్ చేసేసి దాన్ని రివర్స్లో అతికించేసి అలా క్లీన్ చేస్తే పోతుంది అనేసి ఎప్పుడో ఏదో వీడియో చూశానండి. సరే కదా అనేసి అయితే ఒకసారి ట్రై చేశాను, బట్ బాగా వర్కౌట్ అయ్యిందండి అదైతే. అంటే మనము ఎప్పుడైనా ఇలా చిన్న చిన్నవి ఏదైనా క్లీన్ చేసుకోవాలి అనుకోండి, ఇలా కట్ చేసేసి కొంచెం పెట్టేసి ఇలా పెట్టేసి క్లీన్ చేసుకోండి, బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా అందుకే నేనైతే ఈ టూత్ బ్రష్తోనైతే అలా ట్రై చేశాను. హ్యాక్ బాగానే వర్కౌట్ అయినట్టు అనిపించింది. భలే హ్యాపీగా అనిపిస్తుందండి ఇలాంటి చిన్న చిన్న డిఐవైలు చేస్తూ ఉంటాయి కదా. నాకు నార్మల్గా ఇలా ఏమైనా చిన్న చిన్నగా డిఐవైలు చేయడము అలా అయితే ఇంట్రెస్ట్ పెద్ద, కానీ నాకేం పెద్దగా తెలియవండి ఇలాంటివి. సో వీడియోలు కూడా పెద్దగా చూడం కదా, ఇంకా బిజీగా ఉంటామా పిల్లలతోని. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మీలో ఒకవేళ ఇలా చిన్నగా విండోస్ ఏమైనా ఉంటే క్లీన్ చేయండి. ఇంకా అవి కూడా పక్కకి విండోస్ కూడా వెట్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను, అంటే డ్రై క్లాత్తో చేస్తే మొత్తం ఇల్లంతా అవుతుంది కదా, అందుకే ఇదంతా వెట్ క్లాత్తోనైతే క్లీన్ చేశానండి. నేను క్లీన్ చేయడం ఒక 10 minutes అయింది అంతే. మా చిన్నబాబు లేచి కూర్చున్నాడు. అస్సలు ఇంకా డే టైం అస్సలు పడుకోడండి, మ్యాక్సిమం పడుకున్న ఒక 10-20 minutes అంత పడుకుంటాడు, మళ్ళీ లేచేస్తాడు అంతే. అంటే ఏమనుకుంటాడో ఏమో, మా మమ్మీ ఏం చేస్తుందో ఏం పనులు చేసేసుకుంటుందో అనుకుంటాడేమో. 10-20 minutesకి లేచేస్తాడు, కానీ నైట్ అంతా బాగా పడుకుంటాడండి. కొంతమంది పిల్లలు డే టైంలో పడుకుంటారు, నైట్ సతాయించుతారు కదా. రుషి అంతే, రుషి చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా నైట్ టైం అంటే డే అంతా బాగా పడుకునేవాడు, నైట్ బాగా సతాయించేవాడు. బట్ లడ్డు బాబు అలా కాదండి, మంచిగా నైట్ అంతా హ్యాపీగా పడుకుంటాడు. అండ్ మీరు చాలామంది నేను ఫీడింగ్ ఇస్తున్నానా అని అడుగుతున్నారు. ఎస్ అండి, నేను ఫీడింగ్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ నేను అంటే బాబుకి 2 years వరకు ఫీడింగ్ ఇద్దామని డిసైడ్ అయిపోయాను. పెద్ద బాబుకి కూడా అంతే ఇచ్చాను. సో చిన్న బాబుకి కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. తల్లిపాలు ఎంతైనా మంచివండి. చాలామంది 6 months అయిపోతే తల్లిపాలల్లో ఏముండవు అలా చెప్తూ ఉంటారు, బట్ అది అస్సలు ట్రూ కాదు. WHO చెప్పారు మనకి, అంటే అప్ టు 2 years వరకు మనం ఫీడింగ్ ఇవ్వచ్చు అనేసి. ఇంకా ఇంట్లో కొంచెం పనులు అయితే చేసేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసాము. ఇంక ఇక్కడైతే పెద్ద బాబునేమో నేను ఆడిపిస్తున్నాను, మా మమ్మీ ఏమో చిన్న బాబుని పట్టుకొని కూర్చున్నారు. చెప్పాను కదా ఈ మధ్య ఎక్కువగా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మా వాడు కూడా అమ్మ నువ్వు కూడా కిందికి రా ఆడిపించు అది ఇది అనేసి అయితే అంటున్నాడు. సరే కదా అనేసి అయితే ఇంకా సైకిల్ దొక్కించడము అలా ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపిస్తూ ఉన్నాను. ఇంకా మా చిన్నోడు చూడండి, ఇక్కడ తీసుకొస్తే చాలు ఆ పిల్లలందరినీ చూసేసి ఇంకా పరుగులెడదామని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారు కదా ఆ పిల్లలందరూ ఇంకా మా లడ్డు పాపకి ఫ్రెండ్స్ అయిపోయారు చాలా. అంటే ఇంకా రోజు వస్తాం కదండి, అందుకే ఇంకా ఫ్రెండ్స్ అయిపోయి వీటితో కూడా ఆడుకోవడము. మా చిన్నోడికి కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా. అండ్ ఇక నుంచి అయితే మాటలు నేర్పించాలండి. మీలో ఎవరికైనా ఇట్లా చిన్నపిల్లలు ఉంటే, అంటే ఆల్మోస్ట్ 8-9 months వచ్చిందనుకోండి, కొద్దిగా మాటలు నేర్పించడము, బయటికి తీసుకెళ్ళడము అలా చేస్తూ ఉండండి. లేదంటే పిల్లలకి మాటలు సరిగ్గా రాకపోవడము, నడక సరిగ్గా రాకపోవడము ఇలాంటి కేసెస్ అయిపోతాయి. అందుకే ఇంకా మేమైతే ఇక్కడ తీసుకొచ్చి పిల్లలందరితోని ఆడిపిస్తూ ఉన్నాము. చూసారు కదా మా అపార్ట్మెంట్లో చాలామంది పిల్లలు ఉంటారండి. సో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చొని ఇంకా మీ కామెంట్స్ కొన్ని రిప్లైలు ఇవ్వడము, ఇంకా ఏమైనా వీడియోలు ఉంటే ఎడిట్ చేసుకోవడము అలా ఏవోటి చేస్తూ ఉంటాను. ఈ మధ్య మనకు వ్యూస్ కూడా తగ్గిపోయాయండి, అది కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే షార్ట్స్కి కూడా వ్యూస్ ఎందుకో తగ్గిపోయాయి సడన్గా. ఇంకేం చేయాలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటానండి. బయటికి కూడా పెద్దగా వెళ్ళం కదా, ఇంట్లోనే ఉండి వీడియోలు చేయడము ఇలా ఉంటుంది. ఇంకా ఆలోచిస్తానండి. మీకు నా వీడియోస్లో అంటే మీకు ఏమైనా సజెషన్స్ వెళ్తే కామెంట్ చేయండి, ఏ కైండ్ ఆఫ్ వీడియోలు నేను చేయొచ్చు అలా మీకు ఏమైనా తెలిస్తే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను కూడా కొద్దిసేపు అయితే అటు ఇటు వాకింగ్ చేశానండి. ఇంకా నేను కూడా అంటే నా రొటీన్ని బాగా చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను, చూడాలి మరి. సో ఇక్కడ అంటే ఈవినింగ్ టైంలో అయితే కొద్దిసేపు అయితే వాక్ చేస్తూ ఉన్నాను.
అండ్ నేనైతే ఇంకా డైట్ స్టార్ట్ చేస్తానండి. ఈసారి అయితే క్లియర్గా వీడియోలు పెడతాను, అంటే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అనేసి అయితే. అండ్ నా బాడీ వెయిట్ తగ్గే బాడీ అండి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కరిలా ఉంటుంది. కొంతమంది ఎంత చేసినా కూడా అంటే వెయిట్ తగ్గరు, బట్ నా బాడీ అలా కాదు. ఇంకా మా హస్బెండ్ రాగానే ఇక్కడైతే మేము పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు కదా, అంటే చిన్న బాబు ఏమో అమ్మకి ఇచ్చేసాను, ఇంకా పెద్ద బాబు ఏమో కింద ఆడుకుంటున్నాడు అనేసి బయటికి వెళ్తున్నాము. రేపు ఆగస్టు 15th కదండి, ఇద్దరు బాబులకి టీషర్ట్స్ కొందామనేసి అయితే అనుకున్నాను. అంటే బాగుంటుంది కదా కొంచెం వేస్తే అనేది నాకైతే అనిపించింది. అందుకే మా హస్బెండ్ని రాగానే బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తూ ఉన్నాము. చాలా డేస్ అయిపోయిందండి మేమిద్దరమే ఇలా వెళ్ళడము, అందుకే బైక్ పైన వెళ్తున్నాము. అంటే బైక్ పైన అయితే కొంచెం పార్కింగ్ అదంతా ఈజీ ఉంటుంది కదా అనేసి ఈ షాప్లోకి అయితే వచ్చాము. ఇక్కడ టీషర్ట్స్ తీసుకుంటున్నాము. టీషర్ట్లు అయితే క్వాలిటీ బాగున్నాయండి, అంటే సాఫ్ట్గా అలా ఉంది, బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు. 2 టీషర్ట్లు కలిపి 300 రూపీస్ తీసుకున్నారండి, 150 రూపీస్కి. తగ్గించమంటే అస్సలు తగ్గించలేదు. ఇంకా అంతేలేండి, ఇంకా వాళ్ళు అంటే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టుకుంటారు, అస్సలు తగ్గించరు మనకైతే. అందుకే పెద్ద బాబుకి చిన్న బాబుకి 2 టీషర్ట్లు అయితే తీసుకున్నాము. భలే క్యూట్గా ఉన్నాయి కదా, బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఇంకా రేపు ఇద్దరు పిల్లలకి వేస్తాను. అండ్ చేతికి ఏదో పెట్టుకోవడానికి బ్యాండ్ అలా అయితే తీసుకున్నాను. ఇంకా నా వరలక్ష్మి వ్రతానికి అయితే పెద్దగా ప్రిపరేషన్ చేసుకోవట్లేదండి. నాకు అదే అసలు మైండ్లో అదే తిరుగుతూ ఉంది. అసలు ఏంటి, అసలు చేసుకోవాలా వద్దా ఏంటి అనేది అయితే ఆ మైండ్లో అలానే తిరుగుతుంది. బట్ ఇంకా ఒకవేళ కానీ ఈసారి చేసుకోకపోతే 4th వీక్లో చేసుకుంటానండి. అంటే నార్మల్గా మీకు ఎవరికైనా ఈ వరలక్ష్మి వ్రతం పడకపోతే 3rd వీక్లో కంటే 4th వీక్లో చేసుకోండి బెటరు ఏమో అండి, ఎవరో చెప్పారు. సో 4th వీక్లో చేసుకుంటే బెటర్ అనేసి, అందుకే సో ఈ చేతికి పెట్టుకునే బ్యాండ్లు కూడా తీసుకున్నాను. మేము చిన్నప్పుడు ఆగస్ట్ 15th వస్తుందంటే మా స్కూల్ డ్రెస్సులు అలా ఏవో మా ప్రిపరేషన్స్ అయితే ఉండేవండి. స్పీచ్ ఇచ్చేదాన్ని నేనైతే ఎవ్రీ టైము. మా ఫ్రెండ్స్ అయితే అబ్బా స్పీచ్ ఎందుకే బాబు అంటే త్వరగా కంప్లీట్ చేయవా అనేసి, నేనేమో పెద్ద పేపర్ నిండా స్పీచ్ రాసేసుకొని మరీ ఇచ్చేసేవాళ్ళము. అంటే క్లాస్లో ఎక్కువగా అంటే ఫస్ట్ బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మ్యాండేటరీగా స్పీచ్ ఇవ్వమని చెప్పేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగానే చదివేదాన్ని అండి, అంటే మ్యాక్సిమం టాప్ 5లోనే ఉండేదాన్ని. సో ఎక్కువగా స్పీచ్లు ఇస్తూ అలా ఉండేదాన్ని. ఇంటికి రాగానే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి. ఇంకా చికెన్ ఫ్రై చేసేసాను. దానిలోకి అయితే ఇంకా ఫుల్గా ఫ్రై చేశాను కదా అనేసి అయితే రసం కూడా పెట్టేశాను. చూసారు కదా, కొంచెం టమాటో వేసేసి టమాటో రసం పెట్టాను. చికెన్ ఫ్రైలోకి ఇలా టమాటో రసం పెట్టుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటోని బాయిల్ చేసేసి జస్ట్ నార్మల్గా రసం చేశానండి. ఇంకా బిజీగా ఉన్నానా, ఇవేవి షూట్ చేయలేదు. ఇంకా చిన్న బాబుకి అయితే ఇలా ఉగ్గు పౌడర్ పెడుతున్నానండి. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసి ఆ పౌడర్ వేయండి. ఇందులో ఓట్స్, మకానా అండ్ పోహా కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నది అది వేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత బాగుందంటే ఇవాళ పర్ఫెక్ట్గా కుదిరిందండి. సో చికెన్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా మా హస్బెండ్ అంటే మళ్ళీ ఇంకా ఫ్రైడే అలా తినం కదా, ఫ్రైడేనేమో వరలక్ష్మి వ్రతము, సాటర్డేనేమో మళ్ళీ నేను సాటర్డే నాన్ వెజ్ తినను, అందుకే ఇంక ఇవాళ తీసుకొచ్చేసారు. సరే అని చేసి పెట్టేశాను. ఇంక ఈ ఉగ్గు చూసారు కదా, ఈ ఇండస్ వ్యాలీ బౌల్స్లో అండి చాలా బాగా కుక్ అయిపోతుంది, అస్సలు అడగంటట్లేదు ఉగ్గు అయితే. సో ఇలా హాట్ వాటర్లో వేసేసుకుంటే మాత్రం మాడిపోదు, లేదంటే నా ఉగ్గు ఎక్కువగా మాడుతూ ఉంటుంది కదా, అందుకే అమ్మ చెప్పింది ఇలా హాట్ వాటర్లో వేసుకోమనేసి. ఇంకా నేనైతే చాలా డేస్ తర్వాత ఇవాళ మళ్ళీ చికెన్ తింటున్నానండి, అంటే నాన్ వెజ్ తింటున్నాను. లాస్ట్ టైం బాబుకు మోషన్స్ అయితే అందరు అన్నారు కదా నా ఫుడ్ వల్లే అనేసి. ఇంకా అస్సలు తర్వాత అయితే నాన్ వెజ్ తినాలి అనిపించలేదండి. చాలా రోజుల తర్వాత ఇవాళ నాన్ వెజ్ తింటున్నాను. అండ్ నేను డాక్టర్ని స్పెసిఫిక్గా అడిగానండి, నా ఫుడ్ వల్ల ఏమైనా తేడా చేస్తుందా బాబు కంటే. ఆల్మోస్ట్ మీకు డెలివరీ అయిపోయి 10 months అవుతుందండి, మీ ఫుడ్ అస్సలు ఏమి తేడా చేయదు, మీరు హ్యాపీగా తినండి అనేసి డాక్టర్ చెప్పారు. అందుకే అండి నేను ఇంకా అందరు చెప్పిన మాటల కంటే డాక్టర్ చెప్పినవే ఫాలో అవుతాను. అండ్ నిన్న హోమ్ రెమెడీలు ట్రై చేయొద్దని చెప్పాను కదా, ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై చేయండి. బట్ సివియర్గా మోషన్స్ అయ్యాయి బాబుకి, ఇలాంటి సివియర్ సిచ్యువేషన్లో మాత్రం హోమ్ రెమెడీస్కి వెళ్ళొద్దు. సో ఏదో చిన్నగా జలుబు చేసింది, చిన్నగా అంటే కాలికి వచ్చింది, చిన్నవి అంటే ఓకే, బట్ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం అస్సలు హోమ్ రెమెడీలు ట్రై చేయకుండా హాస్పిటల్లో వెళ్ళి చూపించండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కదా.
మేము ఫస్ట్ 2 డేస్ కూడా చూసామండి. నేను కూడా అంతే. అంటే వెంటనే హాస్పిటల్‌కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ 2 డేస్ చూసాను. అవి తగ్గేలా లేవు. వాటరే పోతున్నాడు. మళ్ళీ నీరసం అయిపోతాడు కదండీ బాబు. అందుకే హాస్పిటల్ వెళ్ళి చూపించాను. ఇప్పుడైతే తగ్గిపోయాయండి. బట్ ఎంత మెడిసిన్ వేసినా కూడా ఆల్మోస్ట్ 10 డేస్ ఉన్నాయి మోషన్స్ అయితే. సో బెటర్ అండి. అండ్ హోమ్ రెమెడీలు అంటే నేను బనానా తినిపించడము, సగ్గుబియ్యం జావ తాగిపించడము, అలా అయితే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యాను. అవి కూడా డాక్టర్ చెప్పారు అవి ఫాలో అవ్వమని. అందుకే అవి ఫాలో అయ్యాను. ఇంక 2 పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్కి మళ్ళీ ఏదో వర్క్ ఉందనేసి లోపల వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక చెప్పాను కదా, ఈ మధ్య ఆయన ఎక్కువగా కొంచెం వర్క్ బిజీలో అలా ఉంటున్నారు. అందుకే నేను అమ్మ ఇంకా పిల్లల్నే చూసుకోవడము, పిల్లల్ని ఆడిపించడం ఇది చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఇంకా పిల్లలతోని బాల్ ఆడుతూ ఉన్నానండి. మా మమ్మీ ఏమో చిన్నోడితోని, నేనేమో పెద్దోడితోని, ఇద్దరితో బాల్ ఆడుకుంటూ ఉన్నాము. ఇది అండి నా వ్లాగ్. మీకు నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. లైక్ చేసేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.